రైట్. నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద మా కరెస్పాండెంట్ మూర్తి ఉన్నారు, మాట్లాడదాం. మూర్తి, చెప్పండి. సో 10:30 ప్రాంతంలో ఆయన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు వస్తారు. ఇప్పుడే మనం మాట్లాడాం, మల్లాది విష్ణు గారితో కూడా చూస్తున్నాం. 10 డ్రోన్లు, 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వస్తున్న ప్రజల్ని మేము చూస్తున్నాం, మేము మానిటర్ చేస్తున్నాం, తర్వాత మీ మీద చర్యలు ఉంటాయి అని భయపెట్టే దిశగా చేస్తున్న ఈ పోలీస్ కుట్రలను ప్రభుత్వ ఈ పన్నాగాన్ని ఏ రకంగా చూస్తున్నారు? మొత్తానికి సెంట్రల్ జైలు వద్ద పరిస్థితి ఏ రకంగా ఉంది, ఏంటి మీదకి నేను పుట్టిస్మూర్తి. హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా, నెల్లూరు పర్యటన సందర్భంగా యొక్క పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. ప్రధానంగా నెల్లూరు నగరానికి సంబంధించి ఎవరిని రానివ్వకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వారందరినీ కూడా నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఏదైతే బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డుకు వస్తున్న సందర్భంగా ఏ విధంగా అయితే పోలీసులు అడుగడుగునా కూడా చెక్ పాయింట్లు పెట్టి రానివ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. అదే ప్రయత్నము ఇక్కడ నెల్లూరు నగరంలో కూడా జరుగుతోంది. మరికొద్ది సేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క కేంద్ర కారాగారం నెల్లూరుకు ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు, ములాఖత్ అయ్యేందుకు ఆయన రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ అడుగడుగున పోలీసులు ఆంక్షలు పెట్టడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఒక ప్రతిపక్ష నేత, ఒక మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పర్యటన అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎందుకు ఉలుక్కు పడుతోంది అనడానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పర్యటన చూస్తుంటేనే వారికి ఎక్కడికక్కడ నిలువరించాలి, కట్టడి చేయాలన్నటువంటి కుట్రపూరితమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ నిలువరించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముందస్తుగా నాయకులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, 40 సీసీ కెమెరాలు, ఒక 20కి పైగా డ్రోన్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చేటువంటి నాయకులను, కార్యకర్తలను నిలువరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అడుగడుగునా కూడా ట్రాఫిక్ ఆంక్షలు, పోలీస్ ఆంక్షలు పెట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క నెల్లూరు కేంద్ర కారాగారం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మీడియాను కూడా పూర్తి స్థాయిలో అనుమతించినటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ వచ్చినటువంటి మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి యొక్క కేంద్ర కారాగారం వద్ద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ కాబోతారు. ఇటు నుంచి ఆయన 10:30 గంటల తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా పోలీసులు ఏ ఒక్కరిని కూడా రానివ్వకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను రానివ్వకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం పూర్తి స్థాయిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. పోలీసులంతా కూడా కూటమి ప్రభుత్వం నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారనడానికి ప్రస్తుత పరిస్థితులే దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మూర్తి, మీరు లైన్లోనే ఉండండి. ఒక్కసారి సుజాతమ్మ నగర్ వద్దకు వెళ్దాం.